2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ సామాజిక వర్గానికి, లేకపోతే ఆయన నమ్ముకున్న వ్యక్తులకు చెప్పిన మాట ఏంటంటే, నన్ను నమ్మండి, నేను నిలబడతాను, మిమ్మల్ని నిలబెడతాను. ఈ కూటమి ప్రభుత్వంలో మన గౌరవాన్ని ఎక్కడా తీసుకోనివ్వను, నా మాట నిలబడుద్ది, నేను చెప్పింది కూడా వాళ్ళు ఆలకిస్తారు, నేను చెప్పింది కూడా వేదమైద్ది వాళ్ళకి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చెప్పాడు. వాళ్ళకి దగ్గరగుండే వ్యక్తులు భాగంగా ఇవన్నీ చెప్పాడు. తీరా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ నిధుల గురించి అడగడు, తర్వాత కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పథకాల గురించి అడగడు, వాళ్ళ అభ్యున్నతి గురించి అడగడు. తర్వాత కార్పొరేషన్ ఏదైతే వాళ్ళకి 30 ఇస్తాము 5 అని చెప్పి 3 ఇచ్చారు అని చెప్పి మొన్న ఈ మధ్య దాసరి రాము గారు అని చెప్పి ఆయన విమర్శించాడు. వీళ్ళందరూ ఏదైతే చాలామంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడిన వ్యక్తులందరూ ఇప్పుడు ఆయన మీద తీవ్ర ఆగ్రహం ఉన్నారు. ఎందుకు ఆయన ఇంతమంది కాపులపైన దాడి జరుగుతున్నా, ఇంతమంది ఆయన నమ్ముకున్న వ్యక్తులను ఇబ్బంది పెడుతున్నా స్వయంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన ఎందుకు స్పందించట్లేదని చివరాఖరికి బహిరంగంగా చేసినటువంటి ప్రకటన విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లొంగిపోయారా? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి కనీసం గౌరవం ఇవ్వాలి కదా. బహిరంగంగా ఒక పెద్ద నాయకుడిగా వాళ్ళు భావిస్తున్న వేళ ఆయన మాటకు చెల్లుబాటు అయ్యేలాగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిర్ణయం తీసుకోవాలా? హరిహర వీరమల్లు సినిమా ఏఎం రత్నం గారు తీస్తే సగం పైగా డబ్బు పోయింది. నాకు తెలిసి 60-70% డబ్బు పోయింది, లేదా 50 అని వేసుకోండి. కోట్ల రూపాయలు నష్టం. ఆ తర్వాత ఆయన ఎక్కడా కనపడలే. ఆ సినిమా తర్వాత ఆ సినిమా బహిరంగ వేదికలో జరుగుతున్న మీటింగ్లో ఏదైతే బహిరంగ వేదికలో పవన్ కళ్యాణ్ గారు ఏఎం రత్నం గారికి హామీ ఇచ్చారు, ఎఫ్డిసిసి చైర్మన్ మిమ్మల్ని చేస్తాము, ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడతాను, మీకంటే ఎలిజిబుల్ ఎవరున్నారు, మీరే ఖచ్చితంగా దీనికి అర్హత, ఇన్నేళ్ళు మీకు సినిమా అనుభవం అనగానే ఏఎం రత్నం గారు కూడా ఎంతో సంతోషంతో పవన్ కళ్యాణ్ గారిని ఆలింగనం చేసుకున్నారు. నిన్న ఎఫ్డిసిసి ఆ బృందాన్ని, డైరెక్టర్ బృందాన్ని, చైర్మన్ని ప్రకటించిందంటూ ఏఎం రత్నం గారి పేరు ఎక్కడా లేదు. చైర్మన్ తీసేయండి, డైరెక్టర్ పేరు కూడా లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ప్రకటనలు చేసినా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన మాట చెల్లుబాటు కావట్లేదు, ఆయనకి అవమానకర రీతిలో జరుగుతున్నాయి అంటానికి ఇది ఒక ఉదాహరణ చెప్పొచ్చు మనం ఇక్కడ. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీని చూడండి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చారో కూడా చూడండి. నాకు ఇష్టమైన నిర్మాత, తెలుగు చిత్ర పరిశ్రమకి నిజంగా ఒక అండగా ఉన్న నిర్మాత, ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్. నేను అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాను, ఈయన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నేను ప్రతిపాదించాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. చైర్మన్ గా పి భరత్ భూషణ్, వైస్ చైర్మన్ గా చిక్కాల మెహర్ రమేష్ కుమార్ ను ఎంపిక చేశారు. ఈయన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నేను ప్రతిపాదించాను. ఇంకా ట్విస్ట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ వచ్చేసరికి జనసేన మినిస్టర్ చైర్మన్ హోదాలో వాళ్ళ మనిషికి ఇవ్వలేక వైస్ చైర్మన్ మెహర్ రమేష్ గారికి ఇచ్చి సరిపెట్టారు. వైస్ చైర్మన్కి పెద్దగా ఏం పనులే ఉండవు, కేవలం ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి పెట్టారు అంతే. ఇది వాస్తవం, అది అందరికీ తెలుసు. ప్రపంచం మొత్తానికి వైస్ చైర్మన్కి పెద్ద పనులే ఉండవు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చెక్ పవర్ సంతకాలు ఏమైనా ఉన్నాయా? మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచే నిధులు రావాలా. పేరుకు మాత్రం డిప్యూటీ సీఎం, ఒక క్యాన్వాయ్, స్పెషల్ ఫ్లైట్, హెలికాప్టరు, ఆయన విపరీతమైన జెట్లెస్ సెక్యూరిటీ, వీటితోనే హంగామా సృష్టిస్తున్నారు తప్పితే పవన్ కళ్యాణ్ గారికి కనీసం ₹1 ఏదైతే ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తే నేను ముందుకెళ్ళగలుగుతారు. ఒక మంత్రిగా ఈయన పరిధిలో ఉన్న ప్రతిదీ ముఖ్యమంత్రి గారి అబ్జర్వేషన్ కూడా ఉంటుంది, ఈయన నిర్ణయం తీసుకున్నా కూడా. ఇక ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాటలు చెప్పిన దానికి ఈరోజు నిలబెట్టుకుంటున్నాడంటే ఏమీ లేదు, కనపట్ల. ఈయన బహిరంగంగా ప్రకటన చేసిన దానికి కూడా అమలు దిశగా వెళ్ళలేదంటే ఈయన మాట ఏ రకంగా చెల్లుబాటు అవుతుందో ఈ కూటమి ప్రభుత్వంలో అర్థం చేసుకోలేరా? సరే, ఏం రత్నం గారి కోసం నాకు నచ్చిన నిర్మాత, నేను ఈయన కోసం నిలబడాలి అన్నారు, అన్ని కోట్ల రూపాయలు నష్టపోయాడు, నిలబడ్డారా? పవన్ కళ్యాణ్ గారు పరువు తీసేలా తయారైపోయింది. నిజంగా ఈ ప్రకటన ఇప్పుడు వైరల్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి పరువు చాలా పోతుంది.